అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సింధు. రచయిత చెన్ను సుశీలారామం గారు. ఈ కథ మొదటి భాగం విన్న తరువాత ఇప్పటి ఈ రెండవ భాగం వినండి. ఇక కథలోకి వెళితే, ఆ రోజు భోజనాలు చేస్తుండగా బాంబు పేల్చాడు సతీష్. అమ్మ, రోజీకి ఇలా ఉండటం బాగాలేదట. తన మెడలో తాళి కట్టమంటుందే. అదే ఆడదాని మెడలో తాళి లైసెన్సు బిల్ల లాంటిది కదా. అదుంటే ఏ వెధవా దగ్గరకు రావడానికి జంకుతాడు. లేకపోతే ప్రతి రాస్కెల్కి ఆశగానే ఉంటుంది. కంచెలేని చేనుని పాడు చేయడానికి ప్రతి పశువు ప్రయత్నిస్తుంది కదా. అందుకే మంచి రోజు చూసి తన మెడలో తాళి కడదామనుకుంటున్నాను. భేష్, మంచి నిర్ణయం తీసుకున్నావురా. అమ్మాయి లక్ష్మీపుత్రిక, మనకిక దేనికి లోటు లేకుండా చూసుకుంటుంది. అవునండి, ఏవో అనుకున్నాను, కానీ మన అబ్బాయి చాలా తెలివైనవాడండి. రోజీని చూస్తే నా కళ్ళు చెదిరిపోయాయనుకోండి. నిలువెల్లా బంగారం తొడుగుతో వచ్చింది. తన వంటి మీదున్న వస్తువుల్లాంటివి మరో 4 సెట్లు ఉన్నాయంట బ్యాంకు లాకర్లో. నేను మాత్రం ఏం చేసుకుంటాను, ఎన్నని పెట్టుకుంటాను. మీ అబ్బాయి నా మెడలో తాళి కట్టిన మరుక్షణం కాసుల పేరు, రాళ్ల గాజులు, పగడాల చెవి కమ్మలు నాకిచ్చేస్తానంది. ఇలా మీరు బోసి మెడతో చేతులకి మట్టి గాజులతో ఉంటే చూడలేకపోతున్నాను అత్తయ్యా, అంది పిచ్చి తల్లి. నిజమేనమ్మా, కానీ రోజీ మెడలో తాళి కట్టాలంటే ముందుగా ఈ దేవ్యం మొహం దగ్గర నుండి విడాకులు తీసుకోవాలే. ఓస్, విడాకులేగా, అదెంత పని. ఏమే సింధు, ఏదో నాంక ఊరికే లాంఛనప్రాయంగా ఆ విడాకుల పత్రం మీద సంతకం పెట్టేయమ్మా. అవును, పెట్టేయమ్మా. అలాగని నిన్ను మేం అన్యాయం చేస్తామనుకోకు. ఎప్పట్లాగే ఇలాగే ఇక్కడుందువు, కానీ నీ స్థానం నీకుంటుంది. ఏమంటావు? ఏమంటుంది? చచ్చినట్టు ఒప్పుకుంటుంది. నేను ఒప్పుకోను. సింధు నోట వచ్చిన మాటలు పిడుగులై పడ్డాయి. ఏంటే నువ్వు ఒప్పుకునేది? నీ తల్లో జేజమ్మైనా సరే ఒప్పుకొని తీరాల్సిందే. నాలో లోపమేంటో చెప్పండి, అంతేగాని వట్టినే విడాకుల పత్రం మీద సంతకం నేను చస్తే చేయను. ఓహో, ఇంతకాలం నోట్లో నాలిక లేదనుకున్నాం. పిట్ట బాగానే కూతకొచ్చింది. అవును మరి, ముప్పొద్దులా తింటూ పొగరు బాగా తలకెక్కింది కదూ, అందుకే ఇలా వాగుతోంది. ఇదిగో చూడమ్మాయి, ఎలాంటి గొడవ జరగకుండా మావాడు చెప్పినట్టు చెయ్యి. లేకపోతే నీకు నరకం చూపిస్తాం. మూడో కంటికి తెలియకుండా నిన్ను నీ కూతుర్ని పాతిపెట్టినా అడిగే దిక్కులేదు నీకు. జాగ్రత్త. మేము మంచోళ్ళం కనుక విడాకులిచ్చుకున్నాక కూడా దయతల్చి నిన్నిక్కడ ఉండనిస్తామంటున్నాం. చెప్తుంటే అర్థం చేసుకోవేం? మిమ్మల్ని కాదు కూడదని అతి తెలివి ప్రదర్శించబోయినా నీ పాటలు కుక్కలు కూడా పడవు. నీ అమ్మ బాబు కాటికి కాళ్ళు చాచుకొని కూర్చున్నారు. ఎర్రగా బుర్రగా ఉన్నావని అప్పుడు నిన్ను చూసి మావాడు మనసు పారేసుకొని నీ మెడలో తాళి కట్టాడు. గాని నీ వెనకమాల ఏమన్నా ఎస్టేటులున్నాయా? పెళ్లి చేసే తాహతు కూడా లేకపోతే నిన్ను తెచ్చి ఆతంతు కూడా మా ఇంటి దగ్గరే జరిపించాం. అలాంటి నిష్ఠ దరిద్రురాలివి. నీకు ఈ స్థానం కల్పిస్తే అందుకు కృతజ్ఞతగా మేము చెప్పినట్టు నడుచుకోక చావు తెలివి ప్రదర్శించబోకు. ఈ రోజుల్లో దేనికైనా సరే డబ్బుండాలి. అది లేనినాడు ఎందుకు కొరగాడు. బాగా ఆలోచించుకో. అమ్మ, రోజులు దొర్లుతున్నాయి, కానీ ఈ శనిగ్రహం మటుకు విడాకులకు అంగీకరించడం లేదు. రోజు రోజుకు రోజీ నన్ను ఒత్తిడి తెస్తోంది. ఎలాగే దీంతో చచ్చేది? అదే నేను ఆలోచిస్తున్నాను. ఇది ఇంత మొండిగట్టమని నేనెప్పుడూ ఊహించలేదు. నయానా భయానా ఎన్ని రకాలుగా చెప్పి చూసినా లాభం లేకపోతోంది. తిడితే చెవిటిదాని ముందు శంఖం ఊదినట్టు ఉంటుంది. కొడితే తన శరీరం కానట్టు దులపరించేసుకుంటుంది. నాకో భేషైన ఆలోచన వచ్చిందిరా అబ్బాయి. స్విచ్ ఇక్కడ నొక్కితే లైటు అక్కడ వెలిగినట్టు ఆ పిల్లదాన్ని మనం ఆయుధంగా వాడుకున్నామనుకో, చచ్చినట్టు మన మాట విని తీరుతుంది. ఏమంటావు? భేషైన ఆలోచన వచ్చిందే నీకు. ఎలాగైనా నీ బుర్రని మ్యూజియంలో ఉంచాల్సిందేనే సీత. హుష్, ఆ శనిగ్రహం విన్నదంటే ముందు జాగ్రత్త పడగలదు. దాని మొహం. మనం ముగ్గురం, అది ఒక్కత్తి. అది మనల్నేం చేయగలదు? ఒరే అబ్బాయి, రోజీ పుణ్యమా అని నాటుసారా స్థాయి నుండి కాస్ట్లీ మందులోకి ఎదిగాం. తొందరగా బాటిల్ పట్రారా. 2 రౌండ్లు తాగాక దాని సంగతి ఆలోచిద్దాం.
సరే, మీరు ఈ పనిలో పడ్డారంటే టైమే తెలీదు మీకు. ఈలోపు నేను కాస్త కునుకు తీసొస్తాను. వసే సింధు, రావే, నా కాళ్ళు పట్టుదువు కానీ ఆవలిస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది సీతమ్మ. కాసేపటికల్లా గొరక పెడుతూ నిద్రపోయింది. అత్తగారి కాళ్ళు నొక్కుతున్న సింధుకు కూడా మాగన్నుగా నిద్ర పట్టింది. సడన్గా చంటిపిల్ల కెవ్వున అరవడంతో ఉలిక్కిపడి లేచింది సింధు. ఒక్క ఉరుకున తన గదిలోకి పరిగెత్తుకెళ్ళింది. అక్కడ మామగారు చంటిపిల్లని ఒక కాలు పట్టుకొని పైకి లేపి తీసుకొస్తున్నాడు. క్షణకాలం గుండె ఆగిపోయినట్టు అనిపించింది సింధుకు. ఆత్రంగా వెళ్ళి కూతుర్ని అందుకోబోయింది. ఆహా, తల్లి ప్రాణం గిలగిల్లాడిపోతుందేం, అప్పుడే ఏమయ్యిందే చూడు అంటూ పైనుండి కిందికి వదిలాడు పిల్లని. కింద పడకుండా పట్టుకొని బిడ్డని గుండెలకద్దుకుంది సింధు. ఇంతలోకి సతీష్ లేచొచ్చి నోట్లో ఎర్రగా కాలుతున్న సిగరెట్ తీసి పట్టుకొని పిల్ల వీపున అంటించాడు. గుక్కపట్టి ఏడ్చేస్తోంది పిల్ల. ఏవండి, దయచేసి దీన్నేమీ చేయకండి. మీ కోపాన్ని నా మీద తీర్చుకోండి. నన్ను కొట్టండి, చంపండి, కానీ బిడ్డనేం చెయ్యకండి. సింధు ఏడుస్తూ బ్రతిమలాడుతోంది. నాన్నోయ్, అమ్మ చెప్పింది నిజమే. పిల్ల దగ్గర స్విచ్ నొక్కితే తల్లి దగ్గర లైటు వెలిగింది. మాయల ఫకీరు ప్రాణం 7 సముద్రాల అవతల చెట్టు తొర్రలో ఉన్న చిలకలో ఉన్నట్టు నీ కోడలి ప్రాణం ఈ గుంటలో ఉందన్నమాట. ఇంతకాలం టైం వేస్ట్ చేశాం గాని ఈ పని ఎప్పుడో చేయాల్సింది. నాన్న, నువ్వు దీన్ని కదలకుండా పట్టుకో. ఈ గుంటను ఈడ్చుకెళ్ళి పెరట్లో నూతిలో పడేస్తాను. తండ్రి కొడుకులిద్దరూ మంచం మీదున్నందున వాళ్లతో చాలేకుండా ఉంది సింధు. చంటిదాన్ని లాక్కొని పెరట్లోకి వెళ్ళిపోయారు. సింధు ఏడుస్తూ వాళ్ళ వెంటబడింది. నుయ్యి దగ్గరకొచ్చి నిలబడి, ఇప్పుడు చెప్పవే, ఈ విడాకుల పత్రం మీద సంతకం చేస్తావా లేదా? చేస్తాను. ముందు నా బిడ్డని ఇలాగివ్వండి. ఎప్పుడొచ్చిందో సీతమ్మ కూడా పెరట్లోకి వచ్చేసింది. ఇదేంట్రా, ఈ తద్దినం ఇక్కడ పెట్టారు? ఎవరికైనా తెలిస్తే గొడవ అవుతుంది. పదండి లోపలికి. ఛత్, నీకేం తెలీదు, ఊరుకో. ఈ సింధు వట్టి మొండిగటం, దేనికి లొంగదు. దీనికి గట్టి డోసే ఇవ్వాలి. ఒరే అబ్బాయి, మీ అమ్మ అలాగే అంటుంది కానీ నీ పని కానివ్వరా? ఇప్పుడే పట్టు బిగించకపోతే లోపలికెళ్తే మన మాట వినదిది. పిల్లనెత్తి పట్టుకో. ఇదిగో సింధు, నీకు కూతురు కావాలో ఈ విడాకుల పత్రం మీద సంతకం చేస్తావో క్షణాల మీద ఏదో ఒకటి జరిగిపోవాలి. తండ్రి కొడుకులిద్దరికీ మందు బాగా ఎక్కువై అది పూర్తిగా తలకెక్కి మాటలు తడబడుతూ ముద్దగా వస్తున్నాయి. నిలకడగా నిల్చున్న చోట నిలబడలేకుండా ఉన్నారు. ఏ క్షణాన తన బిడ్డను నూతిలోకి జారవిడుస్తారోనని సింధు ప్రాణం దడదడలాడిపోతోంది. ఆమెలో ఆ క్షణాన ఎక్కడలేని తెగింపు వచ్చేసింది. బలంగా భర్తని లాగి అతని చేతిలోంచి బిడ్డను అందుకుంది. వెనక నుండి మామగారు కోడలి జుత్తు దొరకబుచ్చుకున్నాడు. ఈడ్చిపెట్టి కాలితో విసురుగా తన్నింది సింధు. వెళ్ళి నూతిగోడకి కొట్టుకొని మారు మాట్లాడకుండా పడిపోయాడు కోదండం. అది చూసి కోడలి దగ్గరకు రావడానికి భయంతో జంకింది సీతమ్మ. తిరిగి కూతుర్ని తన నుండి లాక్కోబోతున్న భర్తతో తన శాయశక్తులా పెనుగులాడింది సింధు. ఆ పెనుగులాటలో పిల్ల నేలమీదికి జారి పడిపోయింది. కూతుర్ని అందుకోవడానికి కిందికి వంగిన సింధు మరో ఆలోచన చెయ్యకుండా భర్త 2 కాళ్ళు పట్టుకొని ఎత్తి నూతిలోకి గెంటేసింది. అంతా గుడ్లప్పగించి చూస్తున్న సీతమ్మ ఒక్కసారి గొల్లుమంది. అయ్యో, నా బిడ్డని నూతిలోకి గెంటేసింది రాక్షసి. ఎవరైనా వచ్చి నా కొడుకుని కాపాడండి. గుండెలు బాదుకుంటూ శోకాలు మొదలెట్టింది. అందరి ఇళ్లలోనూ లైట్లు వెలిగాయి. 4 పోగయ్యారు. దీని చేతులిరగా దీనికి మాయరోగం రాను చెట్టంతా నా బిడ్డను నూతిలోకి గెంటేసింది. జమాజెట్టి లాంటి మామగారిని ఒక్కిసురున నూతిగోడకేసి కొట్టింది. ఇది ఆడది కాదు, పిశాచి. బాబూ, ఆలస్యం చెయ్యకండి, నా కొడుకుని రక్షించండి. ఆ రాత్రి టైంలో నూతిలోకి దిగడానికి ఎవరూ సాహసించలేకపోయారు. ఆఖరికి ఒకతను ముందుకొచ్చాడు. అందరిళ్లల్లో తాళ్ళు తెచ్చి ఒకదానికొకటి కట్టి అతని నడుంకి బిగించి కట్టుకొని మెల్లగా నూతిలోకి దిగాడు. అతి కష్టం మీద సతీష్ని పైకి తీసుకొచ్చాడతను. నీళ్లు కక్కించారు. కానీ వెన్నుకి బలమైన గాయమయ్యి రక్తం కారిపోతోంది. ఒకరెళ్ళి అంబులెన్స్కి ఫోన్ చేసి వచ్చారు. దీనికి పాడెగట్ట నా బిడ్డను ఏ స్థితికి తెచ్చిందో ముదనష్టంది తిడుతూ కోడలి వీపు మీద చెంపల మీద కొట్టేస్తోంది సీతమ్మ.
బాబు, ఎవరన్నా వెళ్ళి పోలీసుల్ని పిలుచుకురండి. ఇక్కడున్న మీరంతా సాక్ష్యం చెప్పాలి. దీన్ని కటకటాలు లెక్కబెట్టించి చిప్పకూడు తినిపించాలి. చాలే ఊరుకోవమ్మా. మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందన్న సామెతలా కోడల్ని రాచి రంపాన పెడుతూ ఆ పిల్ల మీదే పోలీసులకు కంప్లైంట్ ఇస్తానంటున్నావే. ఇక్కడ జరిగిన భాగోతమంతా మేము చూస్తూనే ఉన్నాం. చూసింది చూసినట్లు పోలీసులకు చెబుతాం. అప్పుడు మీ ముగ్గురు ఎక్కడుంటారో ఆలోచించుకో. నోరు వాయి లేందని కోడల్ని మీరు రోజూ పెట్టే హింసలు మాకెవరికీ తెలియదనుకోకండి. మీరు మంచి మనుషులు కారని, మీ నోట్లో నోరెట్టడం ఇష్టం లేక మేము మీ ఇంటి వ్యవహారాల్లో కల్పించుకోవడం లేదు. ఈ నిమిషాన మీ కోడలు ఒక్క మాట పోలీసోళ్ళ చెవిన వేసిందంటే చాలు. ఇంతలోకి అంబులెన్సు వచ్చింది. సతీష్ని ఆస్పత్రికి తీసుకుపోయారు. వెన్నెముక బాగా దెబ్బతింది. మనిషి ప్రాణాలతో మిగిలాడు తప్ప ఎప్పటికీ కోలుకొని లేచి తిరుగుతాడో, అసలు తిరగలడో లేడో కూడా తెలియని స్థితిలో ఉన్నాడు సతీష్. రోజులు గడుస్తున్నాయి కానీ సతీష్ పరిస్థితిలో మార్పు లేదు. డాక్టర్లకు, మందులకు డబ్బులు విపరీతంగా ఖర్చయిపోతోంది. రోజీ దగ్గరకు వెళ్తే మొండి చెయ్యి చూపించింది. మరెప్పుడు తన ఇంటి గడప తొక్కవద్దంది. ఇంట్లో గడవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఏవండి, మీరు ఒకసారి అబ్బాయి ఆఫీస్కెళ్ళి వాళ్ళ ఆఫీసులోనే కోడలికి ఏదన్నా పని ఇప్పించమని ఆఫీసర్ గారిని అడగండి. సీతమ్మ భర్తకు సలహా ఇచ్చింది. దానికి ఉద్యోగం ఇప్పిస్తే మనకేంటే లాభం? ఉద్యోగం దొరికాక అది మనల్ని చూస్తుందంటావా? దాని మొహం. అది మనల్ని చూసేదేంటి? మనమే దాన్ని చూడాలి. దాని పనల్లా ఇంట్లో చాకరీ చేసుకెళ్ళి ఆఫీసులో చాకరీ చేసి రావడమే. నెల జీతం తెచ్చి మన చేతిలో పోస్తుంది. రోజీ అంటూ దాన్నట్టుకు వేలాడితే అది చూడండి ఎంత పని చేసిందో. నీతిమాలింది. కొంతకాలం మనవాడితో తిరిగిన విశ్వాసమన్నా లేకుండా నోటికొచ్చినట్టు వాగి ఒక్క పైసా అన్నా విదిల్చింది కాదు. అలాంటి వాళ్ళంతేనే. దానికి కావలసింది దాని అవసరాలు తీర్చే మగాడు. మన అబ్బాయి లాంటి వాళ్ళను ఎందరినో మార్చింది. ఇంకా ఎందరిని మారుస్తుందో. మన వాడితో తాళి కట్టించుకున్నా వీడితో ఎక్కువ కాలం ఉంటుందన్న నమ్మకం నాకు లేదు. ఈలోపు దాని దగ్గర ఉన్నవన్నీ చక్కబెట్టి మూటగట్టేయవచ్చు అనుకున్నాను. ఈలోపు ఇలా జరిగింది. అసలు దీనికంతటికీ కారణం ఆ శనిగ్రహం. దాన్ని ఊరికే వదలకూడదు. నిజమే, కానీ కాస్త నిగ్రహించుకోండి. ముందు నేను చెప్పినట్టు చెయ్యండి. ఇక మనవాడు లేచి తిరుగుతాడని, ఉద్యోగం చేస్తాడని నమ్మకం కలగడం లేదు. ఆ ఆఫీసర్ కాళ్ళా వేళ్ళా పడి ఏదన్నా పని కోడలికి వేయిస్తే అదే మనకి ఆధారమవుతుంది. ఆ రోజే కోదండం కొడుకు పనిచేసే ఆఫీస్కెళ్ళాడు. సతీష్ పనిచేసేది ప్రైవేట్ కంపెనీ. ఆ కంపెనీలో చాలా అవకతవకలకు పాల్పడి కంపెనీ సొమ్ము దుర్వినియోగం చేసినందుకు అతన్ని పనిలోంచి తొలగించాలని నిర్ణయించుకుంది మేనేజ్మెంటు. ఆ మాటే కోదండంతో చెప్పారు. మీ అబ్బాయి లేవలేని పరిస్థితిలో ఉన్నాడని దయతల్చి వదిలిపెడుతున్నాం గాని లేకుంటే తను ఈపాటికి జైల్లో ఉండేవాడు. కోదండం కన్నీళ్లు పెట్టుకుంటూ ఆఫీసర్ కాళ్ళ మీద వాలిపోయాడు. అయ్యా, తమరు దయ చూపించి మా కోడలికి ఏదో ఒక పని ఇప్పించకపోతే చంటి పిల్లతో కలిపి కుటుంబం మొత్తం ఏ విషమో మింగి ప్రాణాలు తీసుకోవలసిందే. తన గోడు వెళ్ళబోసుకున్నాడు. జాలిగుండె గల ఆఫీసరు యాజమాన్యానికి నచ్చజెప్పి టెంపరరీ పోస్టు ఒకటి ఖాళీగా ఉంటే వెంటనే సింధుని ఆ పోస్టులో అపాయింట్ చేసుకున్నారు. మొదటి నెల జీతం అందుకోగానే అట్నుండటే పుట్టింటికెళ్ళి తల్లిదండ్రుల్ని వెంటబెట్టుకొచ్చింది సింధు. వాళ్లను చూడగానే షాక్ తిన్నట్టయినారు సీతమ్మ, కోదండం. ఆ వెనకే కోడలి మీద నిప్పులు చెరిగారు. ఏంటే ఈ ముష్టాళ్లను ఇక్కడికి తీసుకొచ్చావు? ఎంత ధైర్యమే నీకు? వీళ్ళని తక్షణం ఈ ఇంటి గడప దాటించు. గుడ్లురిమారు. హుష్, ఎక్కువ మాట్లాడొద్దు. ఇహ నుండి ఈ ఇంట్లో నా మాటే శిలాశాసనం. నేను చెప్పినట్టు అంతా విని తీరాలి. ఇంతకాలం మీ కొడుకు సంపాదిస్తుంటే మీరు రాజభోగాలు అనుభవించారు. ఇప్పుడు అలాంటి టైము నా తల్లిదండ్రులకు వచ్చింది. ఇక్కడ ఉండడానికి మీకు కష్టంగా ఉంటే తక్షణం ఈ ఇల్లు వదిలిపోండి. నాకేం అభ్యంతరం లేదు. నా తల్లిదండ్రులిద్దరిది కూర్చొని తినే వయసు. ఇంట్లో ఏ పని చేయటానికి వీళ్ళకి ఓపిక లేదు. అలాంటి ఓపిక మీకు ఇంకా చచ్చిపోలేదు. ఇవాల్టి నుండి ఇంట్లో పనిపాటలన్నీ మీ ఇద్దరూ చూసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యమైనది నా బిడ్డని, నా తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీది.
దానిలో ఎలాంటి లోపం జరిగినా సహించను, క్షమించను. ఆ రోజుతో మీరు ఈ ఇంట్లో స్థానం కోల్పోతారు. మీకు పెట్టే తిండి ఏ పని మనిషికి పెట్టినా విశ్వాసంగా ఇంట్లో పడుంటుంది. మైండ్ ఇట్. తల్లిదండ్రులిద్దరికీ ఆసరాగా మధ్యలో నిలబడి వాళ్ళ చేతుల్ని గట్టిగా పట్టుకొని మెల్లగా నడిపించుకుంటూ లోపలికి తీసుకెళ్తున్న సింధును చూసిన సీతమ్మ, కోదండంలకు అది కళ నిజమా తేల్చుకోలేని అయోమయావస్థలో 1000 వోల్టుల కరెంట్ షాక్ కొట్టినట్టు ఎక్కడి వాళ్ళక్కడే నిలువుగుడ్లేసుకొని ఉండిపోయారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.